నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. 43వ డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 43వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కార్పొరేటర్లు కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్, టీడీపీ నేతలు తాలా వెంకటేష్ యాదవ్, డిఎస్ఆర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఇళ్ల పట్టాల సమస్యతో పాటు వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయనే కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయని, వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని పెమ్మసాని, గల్లా మాధవి తెలిపారు. ఇప్పటివరకు 95% పైన పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి డివిజన్లోనూ ప్రతి వార్డులోనూ ఏదో విధమైన వర్క్ జరుగుతూ ఉంది. రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఇవి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. ఇప్పుడు కొన్ని డాగ్స్ ఇష్యూ ఉన్నాయి, దాన్ని డీల్ చేస్తూ ఉన్నాం. కాకపోతే జంతు సంరక్షణ కొన్ని చట్టాలు ఉన్నాయి, ఎట్లా పెడితే అట్లా చేయలేము. వాటిని బ్యాలెన్స్ చేసుకొని డాగ్స్ ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాలి, అది ఒకటి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఈ ప్రాంతంలో కొన్ని వాళ్ళ ఇళ్ల పట్టాలు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారు టేకప్ చేసి రిజాల్వ్ చేస్తారు. బట్ ఓవరాల్గా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ ప్రధాన సమస్య వచ్చేసి పట్టాల విషయం గురించి మా దృష్టికి ఇప్పుడే తీసుకురావడం జరిగింది. వాటిని మేము ఆల్రెడీ టేకప్ చేసి ఉన్నాము. మరి ముందు సుగాలి కాలనీ కూడా ఎంటర్ అవబోతూ ఉన్నాము. అక్కడ కూడా ఈ పట్టాల విషయంగా ఒక సమస్యని ఎప్పుడో మా దృష్టికి వచ్చింది, దాని మీద కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల, పక్షపాత ధోరణి వల్ల చాలా వరకు పెన్షన్లు తీసేయడం కానివ్వండి, వాళ్ళకు వచ్చే సంక్షేమాన్ని తీసేయడం కానివ్వండి జరిగింది. అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులను కూడా ఎంటర్ చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టి కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. రానున్న రోజుల్లో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ సంక్షేమాన్ని అందించే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వం చేస్తుందన్న హామీ ఇస్తూ మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంతమందికి లింకులు ఉన్నాయో అన్ని బయటకొస్తాయని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి ప్రజల ప్రాణాలు నెట్టనిలునా తీశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల మిగులు జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే వైద్యులు సమయానికి ఆసుపత్రికి రాకపోతే వారికి మెమో జారీ చేస్తున్నామన్నారు. విదేశాల వైద్య విద్యను అభ్యసించిన వారికి ఎన్ఎంసీ గైడ్లైన్స్, కోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి వారికి త్వరలోనే తగు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎవరికి సంబంధాలు ఉన్నాయో ఏపీ లిక్కర్తో గతంలో వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడి ప్రజల్ని ఒక దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేసిన ప్రతి ఒక్కరూ కూడా ఏది వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం వారందరూ ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్ష అనుభవించాల్సింది. ఎవరికొరికి లింకులు ఉన్నాయనే విషయం బయట ఇప్పటికే ఛార్జ్షీట్లో చాలా వరకు ప్రస్తావించారు. ఇప్పుడు 12 మంది దాకా ఇప్పటికే జైల్లో మగ్గుతున్నారు, నిన్న జరిగిన అరెస్ట్తో సహా. కాబట్టి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి వైపు రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడం కాకుండా రెండో వైపు ప్రజల ఆరోగ్యంతో కూడా ఆడుకున్నారు. వారి జేబుల్లోంచి ఖర్చు పెట్టించేసి వాళ్ళు ఇవాళ వేల మంది చనిపోవడానికి, కొన్ని లక్షల మంది అనారోగ్యం బారిన పడడానికి కారణమైంది. కాబట్టి ఈ ప్రకృతి క్షమించదు, ప్రభుత్వం కూడా ఉపేక్షించదు. చేస్తున్నాం ఏదైతే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే గతంలో అక్కడ ఈ ఆన్లైన్లో చేశారో దానికి సరైన కాంపెన్సేటరీ సర్టిఫికేట్ని అక్కడికి వెళ్ళి చేయడం కానీ, లేదా ఇక్కడికి దానికి ఆ పరిమితికి ఆ కాలానికి ఈ క్లర్క్షిప్ చేయడం కానీ, ఇంటర్న్షిప్తో పాటు క్లర్క్షిప్ చేస్తే ఎవరైతే కాంపెన్సేటరీ సర్టిఫికేట్ ఇస్తారో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని ఉన్నాం. మరోసారి అధికారంలోకి వస్తామని మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు పగటికల్లు కంటున్నారని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో వ్యవసాయ శాఖను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. గుంటూరులో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జగన్ కి కేజీకి క్వింటాకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. మిర్చి యార్డులు తగలపెట్టడం, మిర్చి టిక్కీలు దొంగలించడం మాత్రమే వైసీపీ నేతలకు తెలుసని విమర్శించారు. ఈసారి అధికారంలోకి వచ్చేది తామేనంటూ మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు కంటున్న కలలు ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరవని అన్నారు. వైసీపీ నాయకులు రాజకీయ విమర్శలు చేయాలి గాని వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదని ఎరపతినేని తెలిపారు. కూటమి అధినేతలను వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ
చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా రైతుల ముంగిటికి తీసుకెళ్లాలనే దాంట్లో కానీ, కెనాల్ రిపేర్స్ చేసి రైతులకి నీళ్ళు ఇవ్వాలనే దాంట్లో కానీ లేదు. మేము వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టి కాలువలు రిపేర్లు చేసి కిసాన్ మేళ పెడితే అద్భుతమైన స్పందన. రైతులకి ఏం చేయబోతున్నామో చెబితే అసలు గత 5 ఏళ్ళలో మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడన్న పరిస్థితికి వచ్చారు. అసలు మీకు ఏ పంటలు పండుతున్నాయి, రాష్ట్రంలో ఎన్ని హెక్టార్లో ఏ పంట విస్తీర్ణం చేస్తారో ఇతనికి తెలుసా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కేజీకి క్వింటాల్కి తేడా తెలుసా? క్వింటాల్కి టన్నుకి తేడా తెలుసు ఇతనికి? తగలబెట్టని తెలుసు మీకు మిర్చి అట్లు లేదా మిర్చి టిక్కీలు దొంగతనం చేసి తీసుకెళ్ళడం తెలుసు, కానీ రైతులకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వంలో ఉంది. రైతులకి ఏం చేయాలో తెలిసే పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంది. వైనాట్ 175 నుంచి ఎందుకు 11కి వచ్చారు? 150 11 ఎందుకని మీకు అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? బుద్ధి లేదా మీకు? ఎందుకు జరిగిందో మీకు తెలుసు కదా, అయినా మీలో మార్పు రాలా. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. కురుస్తున్న భారీ వర్షాలకు డొంక రోడ్డు, కంకరగుంట ఆర్యూబీలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షాలకే నగరంలో పాతగుంటూరు, సుద్దపల్లి డొంక, ఆర్టీసీ బస్టాండ్, రెడ్డిపాలెం లాంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ కల్పించడమే నా బాధ్యతగా పనిచేస్తున్నానని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ఆరోగ్య భారతి రాష్ట్ర సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 92% జిల్లాల్లో మన ఆరోగ్య భారతి కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. 600 మంది ఆరోగ్య భారతి సభ్యులు ఏపీలో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో భ్రష్టుపట్టిన ఆరోగ్య శాఖ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. నేటి జీవన విధానంలో ప్రజలు వ్యాధుల నుంచి బయటపడాలంటే యోగా ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఆరోగ్య భారతి సంస్థ స్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న వైద్యులు ముందుకు వచ్చి ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ రావు, ప్రముఖ యూరాలజీ వైద్యులు కెఎస్ఎన్ చారి, కుమారస్వామి, అశోక్ ఆవర్తి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు యోగా ప్రాశస్త్యాన్ని, ప్రాచుర్యాన్ని మన దేశంలో ఉంటున్న ఈ వారస సంపదని ప్రపంచ దేశాలకు అందించి ఇవాళ 190 దేశాలు యోగాని ఆచరిస్తుంటే మన దేశంలో వాటి పక్కన పెట్టడమే కాకుండా ఆయుష్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద గత 5 సంవత్సరాల్లో 38 కోట్లు మాత్రమే తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎంతైనా అడగడానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది, కానీ తీసుకోలేదు. మరి దారుణంగా ఏంటంటే ఈ మొదటి 2 సంవత్సరాలు దాని ముందు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల కారణంగా 35 కోట్లు వచ్చాయి. దాని తర్వాత 21, 22, 22, 23, 23, 24 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క పైసా కోసం స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ నుంచి నేషనల్ ఆయుష్ మిషన్ కింద సాయిబాబా ఆర్చ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ డి రామకోటయ్య చిల్డ్రన్ క్లినిక్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ప్రొఫెసర్ డి రామకోటయ్య చిల్డ్రన్ క్లినిక్ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకోటయ్య గత 20 సంవత్సరాలుగా కొత్తపేటలో క్లినిక్ పెట్టి పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. నేడు 2 టౌన్లో చిల్డ్రన్ క్లినిక్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డి రామకోటయ్య, డాక్టర్ సుష్మిత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పెరుగుతున్నటువంటి అవసరాలు, డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని 2 టౌన్లో కూడా హాస్పిటల్ ఉంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇది మంచి లొకేషన్లో వారికి బిల్డింగ్ దొరికింది, దీన్ని తీసుకున్నారు. డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఈ ఏరియాలో అందుట్లో మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఎక్కువ మంది నివసించేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ విధంగా బాగా సక్సెస్ఫుల్గా
ఇదవుతారని చెప్పని పూర్తి విశ్వాసం ఉంది మాకు. మన ప్రాంతంలో బాగా అవసరమైనటువంటిది, డెఫినెట్గా సక్సెస్ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 20 ఏళ్ల నుంచి అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. అంటే వీ హ్యావ్ ఎవ్రీ ఎక్విప్మెంట్, ఏ కేసు అయినా ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన కేసు అయినా డీల్ చేసే అంత సామర్థ్యం, టెక్నాలజీ వర్సెస్ డాక్టర్స్ 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఐడియాలజీ ఆఫ్ స్టార్టింగ్ హాస్పిటల్ కూడా లేనోడికి, లోవర్ మిడిల్ క్లాస్ వాడికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరైనా అవైలబుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. సో లోవర్ మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు, మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ హెల్త్ కేర్ కోసమని స్థాపించారు. ఇంటర్నేషనల్ చెస్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ లో జరిగిన చెస్ టోర్నమెంట్ లో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చెస్ ఆటకు మంచి గుర్తింపు ఉందన్నారు జేసీ భార్గవ్ తేజ. ఎల్వీఆర్ క్లబ్ లో జరిగిన చెస్ టోర్నమెంట్ లో ప్రెసిడెంట్ బ్రహ్మేశ్వరరావు, సెక్రటరీ దుర్గారావు, కేశవయ్యతో పాటు కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ 108 మంది పిల్లలు ఈ చెస్ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. కోనేరు హంపి లాంటి ప్రపంచ ఛాంపియన్లు మన దేశంలో ఉన్నారని గుర్తు చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎల్వీఆర్ క్లబ్ వారిని అభినందించారు. ఈ చెస్ పోటీల్లో విజేతలకు మెడల్స్, మొమెంటోలు, ప్రశంసా పత్రాలు జేసీ భార్గవ్ తేజ అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ టీం సురేష్, విజయ్ కుమార్, అబ్దుల్ నబీ, కుమారస్వామి పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు దాదాపుగా 108 మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సురేష్ గారికి, విజయ్ గారికి, అలాగే వారి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఎల్వీఆర్ క్లబ్ మేనేజ్మెంట్ కమిటీకి కూడా నా ధన్యవాదాలు. పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా మా అభినందనలు. ఇలాగే పిల్లలు మరింత చెస్ ఆడుతూ మన దేశం చూసుకుంటే ఎంతోమంది వరల్డ్ ఛాంపియన్స్ ఇప్పుడు గుకేష్ కానీ, ప్రజ్ఞారణ్య కానీ, లేకపోతే కోనేరు హంపి గారు కానీ ఆంధ్ర నుంచి చెస్ ఛాంపియన్స్ ఉన్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని పిల్లలందరూ చిన్న ఏజ్ నుంచే ఈ చెస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు థింకింగ్ కానీ, ఇంటెలెక్చువల్ ఎబిలిటీ కానీ, కామ్నెస్ కానీ వస్తుంది. దాచుకోవడంలో భాగంగా మద్యం కేసులో ఇరుక్కున్న ఎంపీ మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ 3వ డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మీనగర్ ప్రాంతాల్లో దొంగల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెప్పారన్నారు. వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు దొంగల భయం లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కడిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెడుతున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల్ అశోక్, జాగర్లమూడి శ్రీను, అల్లం బాజీ, ఐలా సీను, ఇతర నాయకులు పాల్గొన్నారు. దాచుకోవడం అంటూ కనీసం మద్యం కూడా వదలకుండా ఈరోజు వైసీపీ నాయకులు ఏ విధంగా దోచుకున్నారో మనందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి హస్తాలతో ఈరోజు దాదాపు 1,000 కోట్ల రూపాయలు డిస్టిలరీ పేరుతో దోచుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వస్తారని నేను అడుగుతా ఉన్నా. చిన్న సమస్యలు ఉంటే ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. వాటిని పరిష్కరించేటువంటి దిశగా మేము కూడా ప్రొద్దున్నే లేచి వాళ్ళకి పనిచేస్తూ ఉన్నాం. రాజకీయాల పబ్బం గడుపుకోవడానికి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ పాలన, గత పాలన ఎలా ఉందో ఒకసారి బేరీ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం. వృద్ధుల్లో వచ్చే కీళ్లవాతం, ఆస్టియా, ఆర్థరైటిస్, వాస్కులైటర్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం ఆరోగ్య సభలో జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ అలేఖ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో వయసు మీరిన వారిలో ఎముకలు బలహీనపడి విరిగే సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా డాక్టర్లను సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడటం వలన ఎన్నో దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ టి సుబ్బారావు, చెల్లా అంజిరెడ్డి, సాయిరాం, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టీరాయిడ్స్ చెప్పగానే అందరికీ చాలా భయం ఉంది. స్టీరాయిడ్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, వేసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ రావా అని దానికి నేను భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ సొంతంగా కాకుండా డాక్టర్ చెప్పినట్టుగా స్టీరాయిడ్స్ వేసుకుంటే
వాటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వడమే మా బాధ్యత. స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని నేను చెప్పట్లా, ఆ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ని మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ. స్టార్టింగ్ మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఆ డోస్ మేము ఎంత చెప్తున్నామో అంత కరెక్ట్గా వేసుకుంటూ ఉంటే వాటికి అంత సైడ్ ఎఫెక్ట్స్ లేవు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బయట చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ కంటే స్టెరాయిడ్స్ ఉండే ఉపయోగాలు చాలా ఎక్కువ. కేంద్ర మంత్రి పెమ్మసాని ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లపై వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని వైసీపీ నగర అధ్యక్షులు నూరి ఫాతిమా అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారని తెలిపారు. మైనార్టీలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. 2 సంవత్సరాల కోవిడ్ సమయంలో కూడా ప్రజల పక్షాన నిలబడ్డామని ఆమె గుర్తు చేశారు. వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఎమ్మెల్యేలు ఫోటోల కోసం శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకి వాస్తవాలు తెలియకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ మైనారిటీల కోసం మంచి చేయటానికి ఆయన తీసుకొని వస్తే అది జస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకొని వచ్చారు, కానీ అది కోర్టులో ఉందని చెప్తున్నారు. ఒక్కసారి పెమ్మసాని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అర్థం కాదేమో, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అది అబద్ధం అనుకుంటారు. ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 4% రిజర్వేషన్ అనేది కొనసాగుతానే ఉంది. దానివల్ల ఎంతోమంది లబ్ధి చేకూరారు. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదిక మీద నాట్యాచార్య కుబేర్ని శిష్య బృందం నృత్య నీరాజనం కార్యక్రమం జరిగింది. అమెరికా నుంచి వచ్చిన చిన్నారులు పెద్ది శ్రేష్ఠ, పెద్ది సహన, గుంటూరుకు చెందిన నెడింపల్లి ఆర్జులు పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాలను అభినయించారు. అనంతరం బి శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపచేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.